హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు షాహిన్ అర్షన్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. టుడే లాగ్ వచ్చేసి ఈరోజు కాకరకాయ అండ్ ఎగ్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి అందరూ. ఓకే ఫ్రెండ్స్, కాకరకాయ ఎగ్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా అయితే ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ వేయించుకుందాం. అలానే కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోనే ఎగ్స్ వేస్తాం కాబట్టి అల్లం పేస్ట్ వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. మామూలుగా కాకరకాయ ఫ్రైకి అయితే అల్లం పేస్ట్ వేసుకోరు. ఇందులో ఎగ్స్ వేస్తున్నాం కాబట్టి అల్లం పేస్ట్ వేసుకున్నాను అనమాట. ఓకే, కాకరకాయలు చాలాసేపు వేయించుకోవాలి కదా, అందుకని కొంచెం ఉల్లిగడ్డలు వేయటంతోనే వెంటనే. ఓకే, కాకరకాయలు అయితే వేసుకున్నాను, కాకరకాయ ముక్కలు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. అంటే ఆనియన్స్ వేయక ముందునే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే కాకరకాయలు లేట్ అవుతాయి కదా, కొంచెం ఫ్రై అయ్యేసరికి టైం పట్టుద్ది కదా తొందరగా. అందుకనే ఫాస్ట్గా వెంటనే వేసుకున్నాను అనమాట కాకరకాయలు. ఇది మంచిగా దూరగా వేయించుకోవాలి ఫస్ట్. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకొని అప్పుడప్పుడు అలా ఒకసారి చూద్దాం. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రెండ్. దూరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. ఓకే, కొంచెం దూరగా ఫ్రై అయ్యాయి. సాల్ట్ పసుపు వేసుకుందాం కొంచెం. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొంచెం కారం, కొద్దిగా కారం, ఎగ్స్ ఉంటాయి కదా, ఇంకా చూసుకొని సరిపోని వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం.
ఓకే, ఎగ్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా మూత పెట్టేద్దాం, కలపకుండా మూత పెట్టేస్తే తర్వాత. ఓకే ఫ్రెండ్స్, ఎగ్స్ వేసుకున్నాం కదా, చూద్దాం ఒకసారి. ఓకే, కాకరకాయ ఎగ్ కర్రీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. చూసారా, కాకరకాయ తిననే వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది తింటారు, కొంతమందికి నచ్చదు కాకరకాయ కర్రీ అంటే. తినని వాళ్ళైతే ఇలా ఎగ్స్ యాడ్ చేసుకొని కర్రీ చేసుకోవచ్చండి, చేదు ఉండదు, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడాను అన్నీ బాగుంటుంది. మేము ఎక్కువ ఇట్లానే చేస్తాను నేను ఇప్పుడు. కాకరకాయలో ఎక్కువ శాతం అయితే ఎగ్స్ వేసే కర్రీ వండుతాను, ఎందుకంటే పిల్లలకి చాలా తింటారు కదా, కాకరకాయ తినరు కదా వాళ్ళు. కాకరకాయ వేరేగా మామూలుగా కాకరకాయ కర్రీ వండితే తినరు కాబట్టి ఇలా ఎగ్స్ యాడ్ చేసామనుకోండి, వాళ్ళకి ఇష్టం కదా అండి, చక్కగా తింటారు, తినని పిల్లలు కూడా తింటారు అనమాట. అందుకనే నేను ఎక్కువ ఇలానే కాకరకాయ ఫ్రై చేస్తానండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి ప్రతి ఒక్కరు, ఓకేనా. కాకరకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందనమాట. ఓకే, టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి అందరూ. నచ్చితే ట్రై చేయండి, మీ ఇష్టం. ఓకే ఫ్రెండ్స్.